స్ట్రెస్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈ ఆల్గోరిథం అనేది చాలా ఎఫిషియంట్ ఆల్గోరిథం. దేనికంటే ఒక రెండు స్క్వేర్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడానికి ఈ స్ట్రెయిట్నెస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకొని మళ్ళీ బీతో ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకొని చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. దీన్ని స్ట్రెసెస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటారు. ఓకే, దీంట్లో ఇంకా ఏంటంటే దీని టైం కాంప్లెక్సిటీ. ఫర్ సపోజ్ ఆఫ్ ఎన్ క్యూబ్ అని ఉందనుకో, దాన్ని టైం కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో ఆ టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఆఫ్ ఎన్ పవర్ 2.81కి. ఫర్ సపోజ్ దీంట్లో కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ నేర్చుకుంటే మన ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ M1 ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మ్యాట్రిక్స్ నార్మల్గా మనం ఎట్లయితే తీసుకుంటాం, మ్యాట్రిక్స్లో 1 1 1 2 2 1 2 2 అట్లా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక ఫార్ములా లాగా మనం ఫార్ములా ఎలా అయితే నేర్చుకుంటామో ఈ ఫార్ములా కూడా సేమ్ అలానే నేర్చుకోవాలన్నమాట. బ్రేసెస్ పెట్టుకో, ఇది పాజిటివ్ 1 మళ్ళీ ఆరో దిస్ సైడ్. ఇది జస్ట్ ఫార్ములా. సో డైరెక్ట్గా ఫార్ములాస్ అనేవి చదవాలి, కాకపోతే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది 2, ఇది 3, బ్రాకెట్ ఇంపార్టెంట్, ఇది 4. ఇప్పుడు ఏంటంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు M1 ఏం చేస్తామంటే డయాగ్నల్స్ చేస్తాం. ఇది ఇది ఏమైతే ఏ ఉన్నాయో A11 A22 B11 B22 ఇట్లా రెండుని ఇంటూ చేస్తాం. తర్వాత మనం M2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు దీంట్లో ఇంకో ట్రిక్ ఏంటంటే BAAB అని చెప్పి గుర్తించుకోవాలి. BAAB అంటే 1 అన్నప్పుడు ఏంటిది, ఫస్ట్ B అనేది 1 అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ B వాల్యూ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ A వాల్యూ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ది ఏంటిది 1. ఈ 1 ఇట్లా తీసుకుంటున్నాం డైరెక్షన్ కాబట్టి 21 22 అన్నప్పుడు ఇప్పుడు మనం ఏ వాల్యూస్ 21 22 తీసుకోవాలి. మధ్యలో ఇది ప్లస్ సింబల్ కాబట్టి ప్లస్ పెట్టాలి. తర్వాత M3లో ఇప్పుడు మన సెకండ్ది ఏంటిది ఏని 1 అని చెప్పి తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీంట్లో సెకండ్ నెంబర్ ఏది ఇది అంటే 1 2 2 2. ఇప్పుడు సేమ్ ఇప్పుడు తీసుకొని Bలో 1 2 2 2 సేమ్. M4 కూడా నెక్స్ట్ ఏంటి A22 తీసుకొని మళ్ళీ థర్డ్కి ఇట్లా తీసుకోవాలి అంటే 21 11. ఇక్కడ 3కి ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం మధ్యలో. తర్వాత M5 అంటే B22 కదా, ఈ B22కి సేమ్ మళ్ళీ ఫోర్త్ తీసుకోవాలి. ఫోర్త్ది ఏంటిది 1 1 1 2 సేమ్ A11 8 1 2 ఈ రెండు తీసుకోవాలి. తర్వాత M6 M7 ఏం చేయాలంటే మనం కంబైన్ చేయాలి. వేటి పెట్టినంటే M3ని M4ని కంబైన్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సేమ్ అవి రెండింటిని రాసుకోవాలి. M3 ఏంటిది B12 B22 మైనస్ B22 సేమ్. M4 ఏంటిది 21 B11. ఇప్పుడు వాటి నుంచి ఇది వచ్చింది, మనం మల్టిప్లై చేస్తాం కదా అప్పుడు. తర్వాత M4 అంటే ఏమేమి కంబైన్ చేయాలి, 2ని 1ని కంబైన్ చేస్తే మనకి M7 వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవి సి వాల్యూస్. C11కి ఫార్ములా ఏంటంటే M1 ప్లస్ M4 మైనస్ M5 ప్లస్ M6. C22కి M3 ప్లస్ M5. C21కి M2 ప్లస్ M4. C22కి M1 మైనస్ M2 ప్లస్ M3 ప్లస్ M6. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఈ ఆల్గోరిథంని సాల్వ్ చేద్దాం. ఓకే, నేను ఏనేమో 1 3 5 7 అనుకుంటున్నా అండ్ బీనేమో 8 4 6 2 అనుకుంటున్నా. నెక్స్ట్ ఇందాక వాల్యూస్ తీసుకున్నాం కదా A11 సేమ్ అట్లానే ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫార్మ్ ఎట్లా తీసుకుంటాం కదా, ఇదేంటిది 1 1, దీన్ని 1 2, ఇది 2 1, ఇది 2 2 అట్లా ఏకి బీకి ఇందాక తీసుకున్న మ్యాట్రిక్స్ ప్రకారంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనకి ఏదైతే ఫార్ములాస్ మనం చేసామో ఆ ఫార్ములాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ M1 అంటే ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్లో ఏమేమి ఉంటుంది 1 అండ్ A22లో 7 అండ్ అట్లానే Bలో 8 ఇంకా 2 ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. తర్వాత M2కి కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసుకొని ఒక వాల్యూ వస్తుంది చేసుకోవాలి. M3కి కూడా 1 సేమ్ 4 మైనస్ 2 చేసుకుంటే 2 వస్తుంది. తర్వాత M4కి 7 6 మైనస్ 8 వస్తుంది మైనస్ 14 వస్తుంది. తర్వాత M5కి 2 1 ప్లస్ 4 చేస్తే 8 వస్తుంది. తర్వాత M6కి 5 మైనస్ 1 8 ప్లస్ 4 చేస్తే 48 వస్తుంది. తర్వాత M7కి 3 మైనస్ 7 6 ప్లస్ 2 చేస్తే 32 వస్తుంది. ఇప్పుడు మనకి M వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు దీంతో మనం సి వాల్యూ చేస్తే దాన్ని బట్టి మనకి రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏం వస్తుందో అని చెప్పి ఆన్సర్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు C11లో ఇందాక వెనకాల ఫార్ములా రాసాం కదా సేమ్ అదే ఏంటిది ఈ ఫార్ములాస్. C11లో M1 ప్లస్ M4 మైనస్ M5 ప్లస్ M7 ఇవే ఫార్ములాస్ వేసి ఇప్పుడు దీని అన్నింటినీ యాడ్ చేసి వాల్యూ చేయాలి. వాల్యూ చేశాక ఇప్పుడు సాల్వ్ చేసిన తర్వాత మనకి ఒక వాల్యూ వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఏమో 26. సెకండ్ C12 చేసినప్పుడు సేమ్ C12కి మనం ఏమేమి చేసాం M3 ప్లస్ M5 చేసాం. M3 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ
ఫస్ట్ M3కి 2 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 2 వేసుకున్నాం. తర్వాత M5కి ఎంత వచ్చింది? 8 వచ్చింది కాబట్టి 8 వేసుకున్నాం. రెండు యాడ్ చేస్తే ఎంత? 10. సెకండ్ వాల్యూ ఏమో 10 వచ్చింది. నెక్స్ట్ C21కి ఫార్ములా ఏంటిది? M2 + M4. M2 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? మనం చేసినప్పుడు 96 వచ్చింది. అలానే M4 వాల్యూ ఏమొచ్చింది మనకి? 14 వచ్చింది కాబట్టి -14 వచ్చింది కాబట్టి మనం దాన్ని చేస్తే మనకి ఆన్సర్ 82 వస్తుంది. తర్వాత C22 చేస్తే ఎంత వస్తుంది? C22 అంటే ఎంత? సేమ్ M1 - M2 + M3 + M6 ఇవంతా చేస్తే ఎంత వస్తుంది? మనకి 34 అనేది వస్తుంది. సేమ్ ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి అంటే C11, C12, C21, C22 వాల్యూస్ అనేవి మనకి ఈ వాల్యూస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ వాల్యూస్ని చూస్ చేసుకొని మనకి లాస్ట్ ఫైనల్ వాల్యూ అన్నది ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఇదేంటిది? ఇది వాల్యూ 11. నెక్స్ట్ ఇది 12 వాల్యూ, ఇదేం వాల్యూ 21, ఇదేమో 22 వాల్యూ. సో ఇలాగా మనం ఒక లాస్ట్ మన ఫైనల్ మ్యాట్రిక్స్ని 26, 10, 82, 34 అని చెప్పి ఇట్లా ఫైనల్ మ్యాట్రిక్స్ చేస్తాం. ఇది మనం ఒక 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఇది. ఇంకా అది నేను నోట్స్ డిఎం మొత్తం నేను కింద పోస్ట్ చేస్తాను క్లియర్గా. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ.